హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏం చేస్తారు? ఏంటంటే ఇప్పుడు మంచి న్యూస్ తీసుకొచ్చిన గ్రామ పంచాయతీలో మనకు జరుగుతున్న గ్రామ సభలు రేవంత్ రెడ్డి పెట్టిండు కదా, అవి అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఏంటంటే 6 గ్యారెంటీలు ఆడవారు ప్రశ్నించుతారు, తులం బంగారం ఏది, స్కూటీలు ఏవి, ఇచ్చిన హామీలేవి, ఇవన్నీ మరి హామీలు ఇస్తలేరు. మరి చీరలు ఇస్తున్నారు, చీరలు ఇయ్యలే, ఇవన్నీ ఇస్తలేరని ఒక మహిళ అయితే బాగా పడ్డది గ్రామసభ మీటింగ్లలో. నేను చూసిన న్యూస్లో అందరూ మనం ఇప్పుడు చూసిరా, మనకు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలో వచ్చారు. ఒక్క పథకాలు 2 సంవత్సరాలు దాటింది. మనం చూస్తున్న ప్రజలల్లో మార్పు అన్నారుగా. ఏం జరిగిందబ్బా తెలంగాణ మార్పు? ఏం జరిగింది చెప్పు నాకు ఒకసారి. ఎవరు బాగుపడ్డారు, ఏం బాగుపడ్డారు చెప్పిన? తెలంగాణ బాగుపడ్డట. బస్సు ఛార్జీలు పెంచినాయి. మగవారికి ఏమో తక్కువ రేట్లు, మగవారికి ఏమో ఎక్కువ రేట్లు, ఆడవారికి ఏమో తక్కువ రేట్లు. ఇంత బస్ కిరాయిలు పెంచి మనకు ఎంతో బాధాకరంగా ఉంది. ఫ్రీ అన్నీ ఫ్రీ వచ్చేసి ఏం ఫ్రీ అన్నప్పుడు అవన్నీ మన దగ్గరనే తీసుకుంటారు, ట్యాక్స్ రూపంలో మన దగ్గర తీసుకుంటారని మీ అందరికీ చెప్తున్నా. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఫ్రీ అనేది అది వేస్ట్ అని మీ అందరికీ నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి ప్రజలు, నమ్ముర్రి. ఇప్పుడైనా మనకు బుద్ధికి రండి. ముందుకు మనం ఏం చేయాలి, మన తెలంగాణ ఎలా బాగుపడాలి, మన సబ్బండ వరాలు ఎందుకు ఎట్లా ఉండాలని ఆలోచించారు. అర్థమైందా?